8,000 జీతానికి కష్టపడే నీలాంటి బికారోడికి ఈ కాలేజ్లో ఉండే హాట్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయే కావాలా? ఇదే విధంగా అందరూ ప్రతిరోజు కిషోర్ని వెక్కిరిస్తూ అవమానంగా మాట్లాడుతూ ఉండేవారు. ఇంతకీ కిషోర్ చేసిన తప్పేంటి అంటే బీదవాడిగా ఉన్నప్పటికీ అందంగా ఉన్న అమ్మాయిని ప్రేమించడం. కిషోర్కి అప్పటికి ఇంకా 17 ఏళ్లు. డెలివరీ బాయ్గా పార్ట్ టైంలో పనిచేస్తున్నాడు. అతనికొచ్చే 8,000 జీతానికి రూమ్ అద్దె, భోజనం, టిఫిన్ మరియు కాలేజ్ ఫీజు అన్నింటికీ ఇవ్వాలి. ఎన్నోసార్లు బన్ను, టీలతోనే అతని జీవితం సాగేది. జీవితంలో ఏం చేసినా ముందుకు వెళ్ళాలి అని కష్టపడి చదువుతూ ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు. అతని తెలివితేటలు చూసి ఆక్స్ఫర్డ్ కాలేజ్ నుంచి చదవడానికి స్కాలర్షిప్ ద్వారా ఫ్రీ సీట్ దొరికింది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కాలేజ్లో సీట్ దొరికినందుకు కిషోర్ చాలా సంతోషించాడు. కిషోర్కి ఆ రోజు కాలేజ్ మొదటి రోజు. గేట్ నుంచి లోపలికి వెళ్తూ చుట్టూ కుతూహలంగా చూస్తాడు. పెద్ద బిల్డింగ్లు, కాలేజ్ యొక్క పెద్దదైన గ్రౌండ్, కార్ మరియు కాస్ట్లీ బైక్లో కాలేజ్కి వస్తున్న విద్యార్థులు. ఇవన్నీ చూస్తున్న కిషోర్కి ఒక్క నిమిషం భయమేస్తుంది. అలాంటి పెద్ద కాలేజ్ లోపలికి కిషోర్ ఎప్పుడు వెళ్లలేదు. ఆల్రెడీ కాలేజ్ మొదలయ్యి 2 వారాలు అవుతుంది. అందుకుగాను కిషోర్ కొంచెం భయంగానే తన క్లాస్ రూమ్ దగ్గరకు వెళ్తాడు. క్లాస్ మొదలవడానికి ఇంకా 10 నిమిషాలు ఉండగా క్లాస్లో గుంపులు గుంపులుగా వాళ్ళ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తూ వాళ్ళదైన లోకంలో ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ ధనవంతుల పిల్లలే. వాళ్ళందర్నీ చూసి కిషోర్కి ఎవరిని మాట్లాడించాలి, ఏమని మాట్లాడించాలి అని తెలియదు. సంకోచంగా అక్కడే ఖాళీగా ఉన్న బెంచ్లోని సీట్ ఒక దాంట్లో కూర్చుంటాడు. అయితే కాసేపటికే ఒక అబ్బాయి కిషోర్ని చూస్తూ, హలో, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ మై సీట్ అని కొంచెం అహంకారంగా చెప్తాడు. అప్పుడు కిషోర్ తెలియలేదు అని చెప్పి తొందరలో లేచి చుట్టూ సీట్ ఎక్కడైనా ఖాళీగా ఉందేమో అని చూస్తుంటాడు. ముందు వరుసలో ఉన్న అన్ని బెంచ్లు నిండి ఉండడంతో వేరే దారి లేక క్లాస్ రూమ్ లాస్ట్ కార్నర్ సీట్లో ఒక్కడే కూర్చుంటాడు. అయితే సమయానికి క్లాస్ రూమ్ కి హెడ్ టీచర్ ప్రశాంత్ సార్ రావడంతో అందరూ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తారు. ప్రశాంత్ సార్ అందర్నీ ఉద్దేశించి, ఈ రోజు మన కాలేజ్ గర్వించదగ్గ రోజు. రాష్ట్రానికే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కిషోర్ మన కాలేజ్లో ఇక మీదట చదువుతాడు. టీచర్ అలా చెప్పగానే అక్కడున్న కొందరు విద్యార్థులు కిషోర్ని అసూయతో చూస్తే, ఇంకొందరు దీనికి మాకు సంబంధమే లేదు అని తమదైన లోకంలో ఉంటారు. ప్రశాంత్ సార్ కిషోర్ని చూస్తూ, ఈ 2 వారాల్లో ఏమేం జరిగిందో అంతా ఎవరి దగ్గర నుంచైనా నోట్స్ కలెక్ట్ చేసుకుని రాసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వీళ్లలో ఎవరి దగ్గర నోట్స్ అడగాలి అని కిషోర్ ఆలోచిస్తూ ఉండగా, హాయ్, నేను లాస్యా అని మధురమైన స్వరం వినిపిస్తుంది. కిషోర్ స్వరం వచ్చిన వైపు తిరిగి చూస్తాడు. ఎదురుగా అందమైన అమ్మాయి నిలబడుంటుంది. తన విశాలమైన కళ్ళు, ముచ్చటైన చిరునవ్వును చూసి కిషోర్ ఒక్క క్షణం తికమక పడతాడు. అప్పుడు లాస్య చిరునవ్వుతో తన చెంప మీదున్న కురులను వెనక్కి సర్దుతూ, హాయ్, నేను లాస్య, షేక్ హ్యాండ్ ఇవ్వవా అని ముద్దుగా అడుగుతుంది. కిషోర్ సిగ్గుపడుతూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ హాయ్ అని చెప్తాడు. అప్పుడు లాస్య, నోట్స్ నేనిస్తాను, డోంట్ వరీ అని చెప్తుంది. దీన్ని గమనిస్తున్న క్లాస్లో ఉన్నటువంటి గుంపొకటి ఓహో అని ఇద్దరిని చూస్తూ అరుస్తారు. అదే సమయానికి క్లాస్ తీసుకోవడానికి పరిమళ టీచర్ వస్తారు. లాస్య నవ్వుతూ తన సీట్ దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. కిషోర్ కూడా టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటూ నోట్బుక్ లో హైలైట్స్ ను రాసుకోవడం మొదలు పెడతాడు. అయితే లాస్య మాత్రం అప్పుడప్పుడు వెనక్కి తిరిగి దొంగచాటుగా కిషోర్ ని చూస్తూ, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఫస్ట్ ర్యాంకర్ కూడా, ఇతనితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని డిసైడ్ చేసుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ కిషోర్ తెలివితేటలు, చదువుపై ఉన్న తన ఇంట్రెస్ట్ చూసి టీచర్స్ అందరూ కిషోర్ ని ఎగ్జాంపుల్ గా ఇస్తూ, స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి అని కిషోర్ ని పొగడ్డం మొదలు పెడతారు. దీనివల్ల అతని క్లాస్ లో డబ్బున్న కొంతమంది స్టూడెంట్స్ కుళ్ళుకోవడం మొదలు పెడతారు. దానికి తోడు కాలేజ్ మొత్తంలో కల్లా హాట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న లాస్య లాంటి అందమైన అమ్మాయి కిషోర్ స్నేహం కోసం ఆకాంక్షించడం వీళ్ళందరికీ కోపాన్ని తెప్పిస్తుంది. ఎలా అయినా కిషోర్ ని అవమానించాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇటు కిషోర్ కి కూడా ఎప్పుడు నోట్స్ ఇచ్చి సహాయం చేస్తున్న లాస్యతో నిదానంగా మంచి స్నేహం ఏర్పడుతుంది. ఇలా ఉండగా ఒకసారి లాస్య అందరి ఎదురుగా కిషోర్ ని కౌగిలించుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. కిషోర్ కి కోపం వచ్చి, చూడు, నేనొచ్చింది చదువుకోవడానికి, నాకిప్పుడు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 3-4 రోజులు కంప్లీట్ గా లాస్యను అవాయిడ్ చేస్తాడు. అయితే పట్టు వదలని లాస్య కిషోర్ దగ్గరకు వెళ్లి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వే కావాలి అని ఏడుస్తూ ప్రేమ భిక్షను అడుగుతుంది. ఆమె ఏడుపును చూడలేక కిషోర్ ఆమె ప్రేమను మనస్ఫూర్తిగా ఒప్పుకుని ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం మొదలు పెడతాడు. వీళ్ల ప్రేమ విషయం తెలిసిన కాలేజీలోనే కొంతమంది స్టూడెంట్స్ అయితే, ఇతనికి తినడానికే గతి లేదు, కానీ ఎలా చూసుకుంటాడు అని ఎగతాళిగా మాట్లాడుకుంటారు. అయితే కిషోర్ వాళ్ళు ఎవరి మాటలు పట్టించుకోకుండా బాగా చదివి మంచి పనిలో చేరి లాస్యాని బాగా చూసుకోవాలని కలలు కండం మొదలు పెడతాడు. ఆ రోజు వాలంటైన్స్ డే. లాస్య కిషోర్ తో ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలి అని, అలానే కిషోర్ ని తన కజిన్స్ మరియు ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేయాలని ఆ రోజు సాయంకాలం ఒక పార్టీని 5 స్టార్ హోటల్లో అరేంజ్ చేస్తుంది. లాస్య ఫ్రెండ్స్ మాత్రం కిషోర్ ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాడో అని పెద్దగా చర్చిస్తూ ఉంటారు.
లాస్యకి కూడా కిషోర్ ఏమిస్తాడు అని కుతూహలంగా ఉంటుంది. ఇటు కిషోర్ 3 నెలలుగా కూడబెట్టిన డబ్బుతో ఒక చిన్న ఫోన్ తీసుకుని లాస్యకివ్వాలి అని ఆ వాలంటైన్స్ డే పార్టీకి వెళ్తాడు. అప్సరసలా కనిపిస్తున్న లాస్య అందాన్ని చూసిన కిషోర్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతాడు. అయితే లాస్య యొక్క ఫ్రెండ్స్ కిషోర్ చేతిలో ఉన్న చైనా మొబైల్ ను దూరం నుంచే గమనించి, ఏంటే ఇది, చైనా మొబైల్ కూడా ఇస్తున్నాడు, నా బాయ్ ఫ్రెండ్ పర్వాలేదు, ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పగా అక్కడే ఉన్న లాస్య క్లాస్మేట్ రాకీ, ఒక డెలివరీ బాయ్ దగ్గర ఇంతకు మించి ఎక్కువ ఇంకేం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది, పాపం దీన్ని తీసుకోవడానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడో ఏమో అని గట్టిగా నవ్వుతుంది. లాస్యకు వాళ్ళ మాటలు విని షాక్ మరియు అవమానం రెండూ అవుతాయి. ఎందుకంటే లాస్యకి కిషోర్ డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్న విషయం అస్సలు తెలిసుండదు. లాస్య దగ్గరకు వచ్చిన కిషోర్ ఆమెను కౌగలించుకుని వాలంటైన్స్ డే విషెస్ చెప్పడానికి వెళ్తాడు. అప్పుడు లాస్య అతన్ని ఆపి, ఇదేంటి కిషోర్, ఈ రోజు వాలంటైన్స్ డే పార్టీ ఉందని తెలిసి కూడా ఈ చీప్ రేటెడ్ బట్టలు వేసుకునొచ్చావు, నీకంత మాత్రం తెలీదా ఎక్కడ ఎలా ఉండాలి అని చెప్పి కోపంగా అడుగుతుంది. అప్పుడు కిషోర్ క్యాజువల్ గా, నా దగ్గర ఉన్నదే 3 జతల మంచి డ్రెస్లు, ఈ రోజు ఆదివారం కదా అందుకే వాటిని ఉతికి ఆరేశాను అని ఇన్నోసెంట్ గా చెప్తాడు. లాస్యకి కిషోర్ మాటలు విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అతని వైపు కోపంగా చూస్తూ నిల్చుంది. ఇదేమీ తెలియని కిషోర్ లేటుగా వచ్చినందుకు కోపమా, రా ఇద్దరం వాకింగ్ కి వెళ్దాం, ఆ కార్నర్ లో పానీపూరి బాగుంటుంది, ఈ రోజు నీకు తినిపిస్తాను అని అంటాడు. అది విన్న లాస్య క్లాస్మేట్ రాకీ, మా లాస్యకి నువ్వు పానీపూరి తినిపిస్తావా, కానీ పాపం లాస్య 5 స్టార్ హోటల్లో తినాలని కలలుగంటూ ఉంటుంది అని చెప్పి పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అప్పుడు కిషోర్, అదేంటంటే ఎప్పుడో ఒకసారి నేను తీసుకుని వెళ్తాను అంటాడు. ఇదంతా వింటున్న లాస్య కోపంతో, కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని, నాకు తలనొప్పి వస్తుంది, నేను ఇంటికి వెళ్తాను అని ఎవరు చెప్పేది వినకుండా అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు కిషోర్ కాలేజీకి వెళ్ళినప్పుడు లాస్య చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తుంది. పాపం కిషోర్ కి లాస్య ఇంటెన్షన్ అర్థం కాలేదు. లాస్య బిజీ అనుకుని మౌనంగా ఉన్నాడు. క్లాస్ అయ్యాక కిషోర్ వెళ్లి హాయ్ అనగానే అప్పుడు లాస్య చెప్పి చెప్పనట్టుగా హాయ్ చెప్పి, కొంచెం పనుంది అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే కిషోర్, లాస్య నీకోసం మొబైల్ ఫోన్ నిన్ననే తీసుకొచ్చాను, ఇవ్వలేకపోయాను, తీసుకో అంటూ వెనక్కి తిరిగి చూస్తే లాస్య లేదు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ క్లాస్మేట్ రాకీ మరియు అతని గ్యాంగ్ ఈ విషయం పట్టుకుని కిషోర్ ని ఆట పట్టించాలనుకుంటారు. లాస్య ఎక్కడికి వెళ్ళిందో అని వెతుకుతున్న కిషోర్ దగ్గరకొచ్చి, ఏంటి కిషోర్, లాస్య కోసం కొత్త ఫోన్ తీసుకొచ్చావా, నీదెంత గొప్ప ప్రేమ అంటూ సర్కాస్టిక్ గా మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళలో ఒకడు ఆ ఫోన్ బాక్స్ తీసుకుని చూస్తూ, ఆమె కాలేజ్ బ్యాగ్ లో పెట్టు, తర్వాత అక్కడి నుంచి ఆమె తీసుకుంటుంది. కానీ కిషోర్, లాస్య దగ్గర కాస్ట్లీ ఫోన్ ఆల్రెడీ ఉంది, ఈ ఫోన్ ఆమెకి యూజ్ అవ్వదు అంటూ కిషోర్ దగ్గర నాటకం ఆడతాడు. అతను అలా చెప్తుంటే కిషోర్ కి నిరాశ కలిగింది. అది గమనించిన మరొకడు, డోంట్ వరీ కిషోర్, నెక్స్ట్ వీక్ లాస్య బర్త్డే ఉంది, నువ్వు మంచి గిఫ్ట్ ఇస్తే డెఫినెట్లీ షీ విల్ బి హ్యాపీ అన్నాడు. నెక్స్ట్ వీక్ లాస్య బర్త్డే అన్న విషయం విని కిషోర్ చాలా సంతోషించాడు. వాళ్ళు చెప్పినట్టుగా సర్ప్రైజ్ గా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాడు. కానీ పాపం కిషోర్ దగ్గర అంత డబ్బు లేదు. అప్పట్నుంచి లాస్యకు బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న పట్టుదలతో ఒక వారం రోజులు రాత్రి పగలు అని తేడా లేకుండా డెలివరీ బాయ్ గా పనిచేశాడు. ఎన్నోసార్లు క్లాస్ కి బంక్ కొట్టి పార్ట్ టైం పనిచేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే లాస్య బర్త్డే వచ్చేసింది. కిషోర్ తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం లెక్క పెట్టగా తను అనుకున్న గిఫ్ట్ కి డబ్బు తక్కువగా ఉందని తెలుస్తుంది. ఛా, రేపే లాస్య బర్త్డే, ఈ రాత్రికే ఆమె ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఎలా అయినా డబ్బు అడ్జస్ట్ చేయాలి అని తను పనిచేసే మేనేజర్ దగ్గర కొంచెం అప్పు తీసుకుని నేరుగా ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్లి చాలా వెతికిన తర్వాత హార్ట్ షేప్ డిజైన్ ఉన్న గోల్డ్ చైన్ కనిపించింది. అది పర్చేస్ చేసి బయటకు రాగానే పక్కన ఉన్న బట్టల షాప్ లో రెడ్ కలర్ ఫ్రాక్ ను చూసి, లాస్య ఇందులో అప్సరసలాగా ఉంటుంది అనుకుని తన దగ్గర ఉన్న బ్యాలెన్స్ డబ్బుకి తినడానికి ఉంచుకున్న డబ్బులు కలిపి ఆ ఫ్రాక్ ను కూడా తీసుకున్నాడు. కిషోర్ టైం చూస్తే రాత్రి 9 గంటలవుతుంది. తీసుకున్న గిఫ్ట్లన్నీ తీసుకుని సంతోషంగా లాస్య ఇంటి దగ్గరకు వెళ్లడానికి తన సెకండ్ హ్యాండ్ బైక్ స్టార్ట్ చేశాడు. అదే సమయానికి ఒక ఫోన్ వచ్చింది. కిషోర్ ఫోన్ రిసీవ్ చేసుకోగా, హలో, అర్జెంట్ గా నాకు హెల్మెట్ ప్యాకెట్స్ కావాలి, హోటల్ బ్లూ మూన్ రూమ్ నంబర్ 102కి తీసుకొచ్చివు, కమ్ ఫాస్ట్. ఇంకా కిషోర్ ఆలోచనలో ఉండడంతో, కావాలంటే 10 టైమ్స్ మనీ ఎక్కువ పడేస్తాను అని కఠినంగా వినిపిస్తుంది అటువైపు ఉన్న గొంతు. కిషోర్ చేసే పనిలో ఇది కూడా ఒక పని. అందుకే కాల్ చేసిన అతను ఏం అడుగుతున్నాడో కిషోర్ కి తొందరగానే అర్థమైంది. డబ్బు విలువ, డబ్బు అవసరం తెలిసిన కిషోర్ సరే అని ఒప్పుకున్నాడు. ఫోన్లో ఉన్న వ్యక్తి కిషోర్ ఒప్పుకోవడంతో, చాక్లెట్, వెనిలా, స్ట్రాబెర్రీ మొత్తం అన్ని ఫ్లేవర్స్ పట్టుకురా, దొరక్కపోతే ఎలాగైనా వెతుక్కుని మరి పట్టుకురా అని ఆర్డర్ వేసినప్పుడు ఎటువంటి భావం లేకుండా ఓకే సార్ తీసుకునొస్తా అని బయలుదేరాడు కిషోర్. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ లో ఆర్డర్ ప్రకారం కావాల్సినవి తీసుకుని హోటల్ కి వెళ్లిన కిషోర్ రూమ్ నంబర్ చూసి అనుకుంటూ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్తాడు. యు నాటీ అంటున్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. మెన్షన్ చేసిన రూమ్ ఇదే అని బెల్ కొట్టాడు. నలిగిన తెల్ల చీరలో చెదిరిన జుట్టుతో డోర్ తీసిన లాస్యని చూసి స్టన్ అయిపోతాడు కిషోర్. కిషోర్ని అక్కడ చూసిన లాస్య కంగారు పడిపోతూ, కిషోర్
నువ్వేంటిక్కడ అంటుంది. నా సంగతి తర్వాత, అసలు ఈ రూమ్లో నువ్వెందుకున్నావు అని అడుగుతాడు. లాస్య తడబడుతూ సమాధానం చెప్పే లోపే షర్ట్లెస్ టవల్ కట్టుకుని ఒక 6 అడుగులు ఎత్తు, కండలు తిరిగిన శరీరం, వీపు మీద ఈగల్ టాటూ ఉన్న వ్యక్తి వాష్రూమ్ నుంచి బయటకొస్తూ కమ్ బేబీ మనకింకా చాలా పనుంది అని వినిపించిన గొంతుకి కొద్దిగా తల తిప్పి చూసిన కిషోర్కి అక్కడ సురేష్ కనిపించాడు. కిషోర్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే లాస్య ఈ హోటల్ గదిలో ఏం చేస్తోంది? కిషోర్ మెడికల్ షాప్ లో తీసుకున్న ఆ వస్తువు లాస్యకు అవసరమా? లాస్య గదిలో ఉన్న ఆ అబ్బాయి ఎవరు? అతడికి లాస్యకు ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు కిషోర్ ఇంకా లాస్యల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.